మీ పేరు? స్వప్న. స్వప్న గారు, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? గేమ్స్ బాగా ఆడతారు, అందరితో ఎమోషనల్ గా ఉన్నారు, బాండింగ్ బాగుంది అందరితోని. అంటే వాళ్ళ అమ్మ రాకముందు ఒకలాగా ఉన్నాడు, వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ రాకముందు అంటే యష్మితో కొంచెం క్లోజ్ అవుట్ ఉన్నాడు, వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత యష్మితో కొంచెం డివర్షన్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు యష్మి గురించి చెప్తున్నారు కదా, సో ఇప్పుడు యష్మి గురించి చెప్తున్నప్పుడు అంత టాపిక్ లో మీకు అంటే యష్మిని ట్రాప్ చేసినట్టు అనిపిస్తుందా నిఖిల్ ఏమన్నా? అలా ఏం లేదు. యష్మి ఏమైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుందా పోనీ? స్టార్టింగ్ లో తానే చెప్పింది కదా ప్రేరణతోని నిఖిల్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి తను స్టార్టింగ్ లో అంది సమ్ ఎపిసోడ్ లో మనం క్లియర్ గా చూస్తే. సో దాన్ని బట్టి తను మూవ్ అప్ అయింది, కానీ నిఖిల్ ఎప్పుడు మూవ్ అప్ అవ్వలేదు కదా తనతో. బట్ అప్పుడే చెప్పాల్సింది కదా, నాకు బయట ఆల్రెడీ ఉన్నారు అని చెప్పి. నిఖిల్ చేసిన మిస్టేక్ ఏంటంటే తను ముందే చెప్పాల్సింది, నాకు బయట ఉంది, ఇలా మూవ్ అవ్వను, ఓన్లీ ఫ్రెండ్ పర్పస్ అని చెప్పాల్సింది. అంటే సైడ్ నుంచి కిస్ చేయడము, హగ్ చేసుకోవడం మిస్టేక్ అయిపోయింది. తను ఇంట్రెస్ట్ చూపించింది, అలాగే నిఖిల్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. సో అది బయట వేరేలాగా పోర్ట్రేట్ అయింది. బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా తను ఉన్నాడని చెప్పేసాను. రేష్మి కొంచెం తన డ్రీమ్ పర్పస్ లా తను ఉంది అంతే. అయితే ఇప్పుడు ఇవన్నిటికీ కూడా సోనియా వచ్చి కన్నడ టీమ్ లో చిచ్చు పెట్టినట్టు అనిపిస్తుందని అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? ఒక విధంగా మేబీ తను ఉన్నప్పుడు వెళ్ళినాక నిఖిల్ తన గురించి కొంచెము ఇలా ఉంది అని చెప్పేసి ఒక పర్పస్ లో చెప్పారు కదా, సో మేబీ దాన్ని రివెంజ్ పర్పస్ లో తీసుకోవచ్చు, చెప్పలేము. ఓకే, అంటే నిఖిల్ పరంగా కరెక్ట్ అనిపిస్తుందా లేకపోతే యష్మి పరంగా కరెక్ట్ అనిపిస్తుందా? బోత్ ఆర్ సేమ్ ఉన్నారు, బట్ నిఖిల్ అయితే నాకు తెలిసి ఆ ఎమోషనల్ అయితే తనకు బాండింగ్ అని కనెక్ట్ చేయలేదని నా ఫీలింగ్. అంటే మణికంఠ వచ్చినప్పుడు ఒక పాయింట్ చెప్పాడు కదా నిన్న, ఏంటి అంటే నబిల్ ఇంకా సాక్రిఫైజెస్ ఆపేసి ఇప్పటి నుంచి నా గేమ్ స్టార్ట్ చేసి ఎక్కువ సింపతిగా చూస్తున్నావు, నా గేమ్ ని కూడా నువ్వే చెడగొట్టావు అని చెప్పి. సో ఆ పాయింట్ మీకు ఎలా అనిపించింది? నబిల్ అయితే సాక్రిఫైస్ అయితే ఒకటే విషయంలో చేశాడు తను గేమ్ మొత్తం. ఎప్పుడు మన అవినాష్ అడిక్షన్ పాస్ ఒకటి, ఇంకోటి మెగా చీఫ్ పర్పస్ లో మన బాల్స్ వేసుకొని వాడే అప్పుడు తను కొంచెం బ్యాకప్ అయిపోయాడు తనను విన్ చేయాలని చెప్పేసి. అది ఒక కాడ పర్పస్ ఉన్నాయి తప్ప వేరే పర్పస్ అనేది తను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. అంటే అవినాష్ కి అంత తక్కువ ఓట్స్ పడతాయని ఎక్స్పెక్ట్ చేశారా మరి? ఎలిమినేట్ అయ్యారు? లేదు, చేయలేదు. అండ్ ఇప్పుడు లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి ఇంకా మనకి గౌతమ్ మళ్ళీ టేస్టీ తేజ ఉన్నారు కదా, వాళ్ళ ఆ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా చేంజ్ కనిపిస్తుందా, అలానే ఉన్నారా? తేజలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది, గౌతమ్ అయితే అలా ఉన్నాడు. గౌతమ్ 3.2 అశ్వత్థామ అలా ఆడుతున్నాడా మరి? గౌతమ్ లానే నార్మల్? గౌతమ్ లానే ఉన్నాడు, పెద్ద తేడా అయితే ఏం లేదు. ఆ సీజన్ కి ఈ సీజన్ కి సేమ్ ఉంది. ఓకే, ఈ వీక్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? అంటే నామినేషన్ కాన్సెప్ట్ ఉంది కదా, పోయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో అది మీకు నచ్చిందా? నచ్చింది, కొంచెం డిఫరెంట్ గా ఉంది. మేబీ వాళ్ళు చేసే కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుంది. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి చూసి వస్తారు కాబట్టి వాళ్ళకంటే కొన్ని పాయింట్స్ దొరుకుతాయి వేయడానికి. వీళ్ళు మెయిన్ రీజన్ పాయింట్స్ తోని గొడవ పెట్టుకున్నారు, బయటకు వెళ్ళి వచ్చి వాళ్ళు చేసింది కొంచెం అదంటే ఎఫెక్టబుల్ గా ఉంది, చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ.